హోమ్ ప్రోగ్రామ్. నేను ప్రియాంక. పిల్లలు మీరందరు బాగున్నారు కదా? ఇంతకుముందు వీడియోస్లో మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి. మీ అందరికీ గుర్తుంది కదా? నేను మీకు హోంవర్క్ కూడా ఇచ్చాను. ఏమి ఇచ్చాను హోంవర్క్? ఈతో వచ్చే పదాలు మరియు ఊతో వచ్చే పదాలు 5-5 సార్లు మీ నోట్బుక్లో రాయమని చెప్పాను. మీరందరు రాశారని అనుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఏం నేర్చుకున్నారు? ఆ, ఆ, ఈ, ఊ కదా? గుర్తున్నాయా మీకు ఇవన్నీ? ఇవన్నీ మీరు నేర్చుకుంటే మీకు ఎగ్జామ్స్లో అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు, టెస్ట్ పెట్టినప్పుడు మీరు సమాధానాలు ఇవ్వడానికి సులువుగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇవి నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు ఇవి నేర్చుకుంటేనే మీరందరూ మంచి పిల్లలుగా ముందు తరగతిలో లేదా ముందు వీడియోస్లో మీకు అన్ని పదాలు ఈజీ తేలికగా వస్తాయన్నమాట. ఓకేనా పిల్లలు? ఇక్కడ చూడండి, మరొకసారి మనం రివిజన్ చేసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం ఏమేం పదాలు నేర్చుకున్నామో వాటిని ఈరోజు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? నాతో పాటు చెప్పండి. మీరు కూడా మీ అందరూ నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. చూడండి ఇక్కడ ఆ అంటే అమ్మ, అరటి. చెప్పండి. ఆ అంటే అమ్మ. వెరీ గుడ్. అరటి. వెరీ గుడ్. నెక్స్ట్ ఆతో వచ్చే పదాలు ఇంకేమని చెప్పాను మీకు? అర, అటక, అల, అరక. నాతో పాటు చెప్పండి. అర. వెరీ గుడ్. అటక. వెరీ గుడ్. అల. వెరీ గుడ్. అరక. వెరీ గుడ్. నెక్స్ట్ ఆతో వచ్చే పదాలు మీరు ఇవన్నీ నేర్చుకున్నారు. మీ నోట్బుక్ లో కూడా 5-5 సార్లు రాశారు కదా? మీరు రాసేటప్పుడు ఏం చేయాలి? చదువుతూ రాయాలి. చదువుతూ రాయడం వల్ల మీకు బాగా గుర్తుంటుంది కదా పిల్లలు? సరేనా? ఇంకేం నేర్చుకున్నారు? ఆ, దీన్ని ఏమని చదవాలి? ఆ. దీన్ని ఆ. ఓకేనా? ఆతో వచ్చే పదాలు చూడండి. ఆకు, ఆవు. చెప్పండి పిల్లలు. ఆకు, ఆవు. ఆకు, ఆవు. నెక్స్ట్ ఆతో వచ్చే పదాలు ఇంకేం నేర్చుకున్నాం మనం? ఆరు, ఆమడ, ఆట, ఆవాలు. చెప్పండి పిల్లలు. ఆవాలు. వీటన్నిటి గురించి నేను మీకు వివరించాను కూడా. ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాం, మన కిచెన్లో ఉంటాయి, ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది మీకు నేను వివరించాను కదా? గుర్తొస్తున్నాయా అన్ని? నెక్స్ట్ ఈ చూడండి. ఈతో వచ్చే పదాలు ఏం నేర్పించాను మీకు? ఇటుక, ఇల్లు. ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఇటుక. నాతో పాటు చెప్పండి. ఇల్లు. వెరీ గుడ్. ఇటుక. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఈతో వచ్చే పదాలు ఇంగువ, ఇనుము, ఇరుసు, ఇసుక. చెప్పండి పిల్లలు. ఇంకేమిటి? ఇంగువ. వెరీ గుడ్. ఇనుము. వెరీ గుడ్. ఇరుసు. వెరీ గుడ్. ఇసుక. వెరీ గుడ్. ఇంకేం నేర్చుకున్నాం మనం? ఈతో వచ్చే పదాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి? ఈ. దీన్ని ఏమని చదవాలి? దీన్ని ఈ అని చదవాలి. ఈ పదాన్ని ఈ అని చదవాలి. ఓకేనా పిల్లలు? మీకు చెప్పినా కదా. ఈతో వచ్చే పదాలు చూడండి. ఈగ, ఈక. నాతో పాటు చెప్పండి. ఈ అంటే ఈగ, ఈ అంటే ఈక. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చెప్పాను? ఈతో వచ్చే పదాలు ఈత, ఈటే, ఈల, ఈత చెట్టు. మళ్ళీ ఒకసారి చెప్పండి పిల్లలు. ఈత. వెరీ గుడ్. ఈటే. వెరీ గుడ్. ఈల. వెరీ గుడ్. ఈత చెట్టు. వెరీ గుడ్. ఇంకేం నేర్చుకున్నాం మనం? ఊతో వచ్చే పదాలు కూడా నేర్చుకున్నాం. ఊ అంటే ఉల్లి, ఉడత. చెప్పండి పిల్లలు. ఊ అంటే ఉల్లి. వెరీ గుడ్. ఉడత. వెరీ గుడ్. ఇంకేం నేర్చుకున్నాం ఊతో వచ్చే పదాలు? ఉప్పు, ఉగాది. వెరీ గుడ్. ఉట్టి. వెరీ గుడ్. ఉసిరి. మళ్ళీ ఒకసారి చెప్పండి నాతో పాటు. ఉప్పు,
వెరీ గుడ్. ఉగాది, వెరీ గుడ్. ఉట్టి, వెరీ గుడ్. ఉసిరి, వెరీ గుడ్. మీరు ఇవన్నీ మీ నోట్బుక్లో 5 టైమ్స్ రాసుకోమని చెప్పాను. విధంగా రాశారని అనుకుంటున్నాను నేను. అయితే ఈ వీటితో పాటు ఈరోజు మనం ఇంకేం నేర్చుకున్నాం? ఊ తర్వాత ఏంటి పిల్లలు చెప్పండి, మీ అందరికి తెలుసు. ఊ తర్వాత ఊ. ఓకేనా? ఊ తర్వాత ఇంకేంటి? ఊ. ఈరోజు మనం ఊతో వచ్చే పదాలను తెలుసుకుందాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఊతో ఏమేమి పదాలు వస్తాయి. ఊ అంటే ఊడ. ఓకేనా పిల్లలు? ఊ అంటే ఏంటి? ఊడ. ఊడ అంటే మీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా? ఊడ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నారా? ఊడ అంటే మీరు టెక్స్ట్ బుక్లో కూడా చూడొచ్చు. మనకు పేజీ నెంబర్ 9. మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పేజీ నెంబర్ 9 ఊతో చూసి ఇక్కడ ఊడ గమనిస్తున్నారా మీరు? ఊడ. అయితే ఊడని మనం ఎక్కడ చూస్తాం? మీ అందరికీ మర్రి చెట్టు తెలుసా? బనియన్ ట్రీ, మర్రి చెట్టు. అయితే మనకు మన సిటీలలో కనబడకపోవచ్చు. పల్లెటూర్లలోకి వెళ్ళినప్పుడు మీరు మర్రి చెట్టును గమనించండి. మర్రి చెట్టుకి ఇట్లా వేలాడుతుంటాయి అన్నమాట, తాడులాగా, తాళ్ళలాగా వేలాడుతుంటాయి ఇలా. వీటిని ఊడలు అంటారు. ఓకేనా? వీటిని పట్టుకొని ఏం చేస్తారంటే, ఇంకా పల్లెటూళ్ళలో పిల్లలు చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా, వాళ్ళు వాటిని పట్టుకొని ఉయ్యల్లాగా ఊగుతుంటారు అనమాట ఇట్లా పట్టుకొని. ఇంకా వీటిని చాలా ఆయుర్వేదంలో కూడా ఇంకా ఉపయోగిస్తుంటారు ఊడలని. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఏం తెలుసుకున్నాం? ఊ అంటే ఊడ. నాతో పాటు చెప్పండి పిల్లలు. ఊ అంటే ఊడ. వెరీ గుడ్. ఇంకేంటి ఊతో వచ్చే పదం? ఇంకేంటి చెప్పండి. ఊయాల. ఊయాల. ఊయాల మీకు తెలుసు కదా, ఏమంటారు చెప్పండి? ఇంకా ఊతో వచ్చే పదాలు ఊడ, ఊయల. ఊయల అంటే మీ అందరికీ తెలుసు కదా, మీరందరూ చిన్నప్పటి నుంచి ఊయలలోనే ఎక్కువ పెరిగి ఉంటారు. అంటే ఉయ్యాలతో మనం ఏం చేస్తామంటే ఆడుకుంటాం అనమాట. అవి చూడండి, ఉయ్యాల. అయితే మనం ఏమని చదవాలి? ఊయల. ఊతో వచ్చే పదాలు ఏంటి? ఊడ, ఉయ్యాల. అయితే ఉయ్యాల మీరు అందరూ ఊగుతుంటారు కదా, మీరు ఆడుకుంటారు కదా ఉయ్యాలతోని. అయితే ఇది మనం చిన్నప్పటి నుంచి మన ఇళ్ళల్లో ఉంటుంది. అండ్ మనం కొంతమంది ఏం చేస్తారంటే చెట్టు కూడా కట్టుకొని ఊగుతారు అనమాట. ఎక్కువ ఇది ఉయ్యాల అనేది మన చిన్న పిల్లల కోసం అనేది వాళ్ళని బజ్జో పడుకోబెట్టడానికి మనం ఉపయోగిస్తున్నాం కదా. ఇప్పుడు అర్థమైంది కదా ఊతో వచ్చే పదాలు. ఊ అంటే ఊడ, ఊ అంటే ఊయల. అయితే ఈ 2 పదాలు కూడా మీరు 5 సార్లు మీ నోట్బుక్లో రాయాలి. ఇంకేం నేర్చుకున్నాం? ఇంకా ఊతో వచ్చే పదాలు ఇంకా మరికొన్ని చూద్దాం. ఓకేనా పిల్లలు? ఇంకేంటి? ఊడ, ఊయల, నెక్స్ట్ ఊక. ఊక. ఊక అంటే మీకు తెలుసా అర్థం? ఊక అంటే ఇప్పుడు వరి ధాన్యం ఉంటుంది కదా, వరి ధాన్యం లేకపోతే కందులు, పెసళ్ళు, ఇవన్నీ మీరు చూసే ఉంటారు కదా. వాటి పైన పొట్టు ఉంటుంది కదా, ధాన్యం పై పొట్టుని మనం ఊక అంటాము. ఏమంటాం చెప్పండి పిల్లలు? ధాన్యం పై పొట్టు ఉంటుంది కదా, దాన్ని పైన ఫస్ట్ లేయర్ని మనం ఊక అంటాము. అయితే ఈ ఊక అనేది ఎక్కడ ఉంటుంది? ధాన్యాలు, పొట్టు ధాన్యాలు ఉంటాయి కదా, కందులు, పెసళ్ళు, వరి, వీటి మీద పైన ఉండే పొట్టుని మనం ఊక అంటాం. ఇంకేం నేర్చుకుందాం చూడండి. ఊకతో పాటు ఊట బావి. ఊట బావి. ఊట బావి అంటే తెలుసా పిల్లలు మీకు? ఊట బావి అంటే నీళ్లు ఊరుతుంది కదా, ఊర్లలో మనకు బావులు ఉంటాయి.
ఆ బావులు ఏం చేస్తారంటే లోపలికి చాలా లోతుగా దాన్ని తవ్వి పైన అరేంజ్ చేస్తారు అన్నమాట నీళ్లు చేరుకోవడానికి. అయితే ఆ బావిలోకి నీళ్ళు అనేవి ఊరుతుంటాయి. అంటే ఎవరు మనం ట్యాంక్లో ఫిల్ చేసినట్టుగా దాంట్లో మనం వాటర్ని నింపాల్సిన అవసరం లేదు. ఆ బావిలోనే మనకు నీళ్ళు అనేవి పైకి వస్తుంటాయి అన్నమాట, ఊరుతుంటాయి అన్నమాట. దాన్ని మనం ఊట బావి అంటాం. ఏమంటాం చెప్పండి పిల్లలు? ఊట బావి. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఊర్లలోకి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఊక అంటేనేమో ధాన్యంపై పొట్టుని ఊక అంటాము. ఊట బావి అంటేనేమో నీళ్లు ఊరుతుంది బావిలలో, దాన్ని ఊట బావి అని అంటాము. ఓకేనా పిల్లలు? ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం? వీటిని కూడా మీరు 5 సార్లు మీ నోట్బుక్లో రాయాలి. ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం? ఊడ, ఊడ, ఊయల, ఊక, ఊట బావి. ఇంకేం నేర్చుకుందాం మనం? ఊరు. ఓకేనా? ఊరు. ఊరు అంటే తెలుసుగా పిల్లలు మీకు? ఊరు అంటే ఏంటి? మనం నివసించే ఒక ప్రదేశాన్ని మనం ఊరు అంటాము. యాక్చువల్గా పట్టణం, టౌన్ అలా కాకుండా ఊరు అంటే మీకు తెలుసు కదా, మన పల్లెటూర్లలోనే ఊరు అంటాం అనమాట. అంటే గ్రామాలు ఉంటాయి కదా, గ్రామాలు, విలేజ్ని మనం ఊరు అంటాము కదా పిల్లలు. చెప్పండి నాతో పాటు. ఊ అంటే ఊరు. మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఊ అంటే ఊరు. నాతో పాటు చెప్పండి మీరు. ఊరు. వెరీ గుడ్. ఇంకా ఊ అంటే ఊరగాయ. ఊరగాయ అంటే తెలుసా పిల్లలు మీకు? ఊరగాయ. ఊరగాయ అంటే పచ్చడి అన్నమాట. అంటే ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచి పచ్చడి తయారు చేసుకుంటాం కదా, దానిని ఊరగాయ అంటారు. ఊరగాయ అంటే ఏమొస్తాయి? ఉసిరితో చేస్తారు. అంటే మీకు అంటే ఉసిరి అని చెప్పినాయి కదా, ఇక్కడ ఉసిరికాయలతోని పచ్చడి పెట్టడాన్ని ఊరగాయ అంటారు. నెక్స్ట్ ఇంకా మామిడికాయతో పెడుతుంటారు. చింతకాయ, మామిడికాయ, ఉసిరికాయ, ఇవన్నీ టమాటా, వీటితోని పెట్టే నిల్వ పచ్చళ్ళని మనం ఊరగాయ అంటాము. ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి పిల్లలు? ఊతో వచ్చే పదాలు ఊడ, ఊయల, ఊక, ఊటబావి, ఊరు, ఊరగాయ. ఓకేనా కదా పిల్లలు? ఈరోజు మీరు ఈ పదాలు నేర్చుకున్నారు. ఈ పదాలను మీరు మీ నోట్బుక్లో 5 సార్లు రాయండి. ఇది మీ హోంవర్క్. అంతేకాకుండా ఇవి రాసేటప్పుడు మీరు చదవాలి. మీ పేజ్ నెంబర్ ఓపెన్ చేసి చూడండి, పేజ్ నెంబర్ 9. ఓకేనా పిల్లలు? టేక్ కేర్. ఆల్ ద బెస్ట్. స్టే ఎట్ హోమ్ అండ్ స్టే సేఫ్.